వేదావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆలూరు అంబేద్కర్ సర్కిల్ నుండి ర్యాలీ అనంతరం ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం వేదావతి సాగునీటి సాధన కన్వీనర్ ఆదినారాయణ మాట్లాడుతూ వేదావతి ప్రాజెక్టు వెంటనే నిధులు కేటాయించాలని 3 టీఎంసీ సామర్థ్యం నుండి 8 టీఎంసీల సామర్థ్యాన్ని వరకు పెంచాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన వేదావతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని వేదావతి ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసాద్ గారు సక్సెస్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా వేదావతి ప్రాజెక్ట్ నిర్మాణం తరపున విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏకైక డిమాండ్ తో 4 రోజులుగా గ్రామాలను సందర్శించి ప్రజలను అదేవిధంగా రైతులను ఐక్యమత్యం ప్రాజెక్టు నిర్మాణం కొరకు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. వేదావతిలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. నష్టపరిహారం వెంటనే ఇప్పుడు అధికారం రాకముందు గడపగా సమస్య పరిష్కరిస్తాము, రైతులకు నీరు అందిస్తాము, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు సమాజం కాదు. 9వ సంవత్సరం గడుస్తున్నారా ఇంతవరకు ప్రజల సమస్య పరిష్కరించామని బయట ప్రచారాలు చేస్తున్నాయి తప్పితే ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించలేని ప్రభుత్వానికి ఒకటే జారీ చేస్తున్నాము. మా వేదావతి ప్రాజెక్టు పనులు నిర్మించాలి. 8 టీఎంసీ నిధులకు కావాల్సినటువంటి బడ్జెట్ 5,000 కోట్ల నిధులు తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు వలసలు పోకుండా వాళ్ళకి ఉపాధికి అవకాశం కల్పించే విధంగా తక్షణమే ప్రభుత్వాలు పూనుకోవాలని ఈ సమావేశంగా ప్రతిస్తున్నాను. పాత ఆలూరు తాలూకా 5 మండలాలు, ఈ మండలాల దుస్థితి ఎట్లా ఉంది అనే విషయం మనం 2 నెలల క్రితం 10th క్లాస్ పరీక్షలు జరిగినప్పుడు మన అందరికీ అంటే దేశం మొత్తానికి ఈ విషయం, ఈ దుస్థితి అనేటువంటిది దృష్టికి రావడం జరిగింది. ఏం జరిగిందంటే 10th క్లాస్ పరీక్ష రాయవలసిన ఒక అమ్మాయి, కోసిగి ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి పరీక్ష రాసేటువంటి రోజున గుంటూరు జిల్లాలో మిరప పంటని అక్కడ కోసేందుకు కోసం ఆ అమ్మాయి అక్కడ ఉంది. 10th క్లాస్ పరీక్ష రాయాలి ఆ పాప. అయితే ఆ పాప 10th క్లాస్ పరీక్ష కంటే కూడా తన యొక్క ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే రైతులు కనీసమైన ఒక్క పంట కూడా పండించుకోలేని పరిస్థితి ఈ గ్రామాల్లో ఉన్నారు. మరి కనీసమైన ఒక్క పంట కూడా పండించుకోలేక రైతులు నష్టపోతూ ఈ రోజు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే ఈ రోజు నేర్చుకున్నటువంటి ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టు జైలుకే పరిమితమయ్యారు. మరి ఈ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఒకటే తెలియజేస్తున్నాము. మరి వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ రోజు రాయలసీమ గురించి ఊసెత్తలని ఎందుకున్నారని ఈ రోజు పీడీఎస్ విద్యార్థులను హెచ్చరిస్తున్నాము. మరి ఈ రోజు విద్యార్థులు ఎదురంటే, తల్లిదండ్రులు ఎదురంటే ఈ రోజు వలసలు వెళ్తున్నారు. ఉపాధి లేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి విద్యార్థులు నాణ్యతమైన విద్య చదువుకోవాలంటే విద్యార్థులకు కావాల్సినటువంటి బడ్జెట్ కావాల్సింటే నిధులు కూడా విద్యార్థులకు కేటాయించడం లేదు. మరి విద్యార్థులు వలసిపోకుండా, తల్లిదండ్రులు వలసిపోకుండా ఉండాలంటే వాళ్ళకు ఉపాధి కల్పించుకోవడానికి, కనీసమైన ఒక్క పంట పండించుకోవడానికి నీరు కూడా అందించాలని ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో మనం ఈ సభాముఖంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు 8 టీఎంసీల నిధులు ఈ రోజు రైతులకు అందిస్తే ఈ రోజు సస్య శ్యామలంగా ఈ రోజు పంటలు పండించుకుంటారు. అదేవిధంగా విద్యార్థులు చదివించుకోవాలంటే కూడా కనీసం 3 పూటలు అన్నం తినని పరిస్థితిలో విద్యార్థులు చదివించుకోలేక ఈ రోజు విద్యార్థులు కూడా వలసలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం కళ్ళ ముందు కనబడుతున్నది. మరి తక్షణమే 8 టీఎంసీ నిధులను తక్షణమే కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం 200 కోట్లతో కొనసాగించి మధ్యాహ్నం ఆపివేయడం జరిగింది. మరి ఇంటి ముందు ప్రభుత్వం మొత్తం 2,000 కోట్లతో నిధులను కేటాయిస్తే ఆ నిధులు సరిపోవడానికి ఇప్పుడు నిలిచివేశారు. మరి తక్షణం ఇప్పుడు బడ్జెట్ లో తక్షణమే 8 టీఎంసీ నిధులకు ఉపయోగపడే విధంగా 5,000 కోట్లతో నిధులను కేటాయించే విధంగా బడ్జెట్ లో ఈ నిధులకు ప్రాజెక్టులు నిర్మించాలి. తక్షణం ఈ సమస్యలు పరిష్కరించిన వేళ ప్రజలను, రైతులను, అందరినీ ఐక్యమత్యం చేసుకునే ఈ